హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ షార్ట్ రుచులు బై కిరణ్. ఈరోజు మన ఈ రొటీన్ వ్లాగ్లో మీకు ఒక హెల్దీ రెసిపీ ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. అలాగే దాంతోపాటు మీకు ఒక పొడుపు కథ అండ్ చిన్నపిల్లల కామెడీ అండ్ మరిన్ని ఎన్నో విషయాలు నేను ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. లాస్ట్ వరకు కూడా ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసరికి ముందు పొద్దున్నే మీకు హెల్దీ పరాటా ఒకటి చూపిద్దాం అనుకున్నాను. అందుకే తోటకూర పరాటా చేస్తున్నానండి. ముందుగా తోటకూర తీసుకున్నాను సన్నగా తరిగి. అందులో ఉప్పు, గరం మసాలా, కొంచెం కారం, అలాగే జీరా పొడి అన్నీ కూడా వేసేసి ఒక 3 కప్స్ వరకు నేను గోధుమ పిండి అయితే తీసుకున్నాను. మనము గోధుమ పిండి వచ్చేసరికి మనం ఎంతమంది ఉంటామో అంత క్వాంటిటీ మనం చూసి తీసుకోవచ్చు. అండ్ కొంచెం ఆయిల్ కూడా వేసుకొని చపాతీ పిండిలాగైతే మనం కలిపేసుకోవాలి. ఇందులో నేను కారం, అలాగే జీరా పొడి, కొంచెం గరం మసాలా వేస్తున్నాను కాబట్టి మనము పిల్లలకైతే చక్కగా కర్రీ కూడా అవసరం లేదండి. రోల్ చేసి ఇచ్చేసారంటే హ్యాపీగా తింటారు. అండ్ కొంచెం జీరా పొడి, గరం మసాలా యూస్ చేసాం కాబట్టి టేస్టీగా ఉంటుంది. అండ్ తోటకూర వాడాం కాబట్టి చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది. దీన్ని వచ్చేసరికి మనం కావాలి అనుకుంటే పెరుగుతో కూడా మనం నంచుకోవచ్చు. లేదు కర్రీ కావాలంటే ఏదైనా కర్రీ కూడా చేసుకోవచ్చు. ఏంటంటే మనము ఇప్పుడంతా ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్లో అయిపోతుంది, నైట్ బ్రేక్ఫాస్ట్ అంటున్నారు డిన్నర్లో. సో ఒక్క పూట మనం అన్నం తింటున్నాం కాబట్టి ఎన్ని రకాల కూరలు మనం తినలేం కాబట్టి ఇట్లా మనం పరాటాల్లాగా చేసుకున్నామంటే అన్ని రకాల కూరలు కూడా మనం కవర్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో మనం చక్కగా ఈ చపాతీ పిండిని ఒక 1 అవర్ నానబెట్టేసి ఇక చపాతీలు అయితే రుద్దేసుకుందాము. ఈ చపాతీలు కాలేలోపు అంటే మనం దీన్ని కొంచెం నూనె వేసి కాల్చుకోవచ్చండి. లేదు మాకు కొలెస్ట్రాల్ డైటింగ్ ఏమీ లేదు అనుకున్న వాళ్ళు చక్కగా నెయ్యి వేసుకొని కాల్చుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఈ హెల్దీ రెసిపీతో పాటు నేను మీకు ఒక హెల్త్ టిప్ కూడా నేను చెప్తానండి. చాలామంది నైట్ నిద్ర పట్టలేదని కానీ టెన్షన్స్తో ఒత్తిడికి బాగా లోనవుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఒక 10 డేస్ కనుక ఎవ్రీడే మార్నింగ్ గోరువెచ్చని వాటర్లో నిమ్మరసం, అలాగే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు తేనె, ఇంకా కొంచెం అల్లం తురుము కానీ లేదా పుదీనా ఆకులు కానీ వేసుకొని కనుక ఒక 10 to 15 డేస్ వరకు రెగ్యులర్గా తాగారనుకోండి, వాళ్ళకి చక్కగా నిద్ర పడుతుంది. అలాగే వాళ్ళ టెన్షన్స్, ఒత్తిడి నుంచి కూడా చాలా బాగా రిలీఫ్ అవుతారనమాట. సో చూసారు కదా మన హెల్దీ తోటకూర పరాటా. దీని తర్వాత మా పిన్ని వాళ్ళ మనవరాళ్ళండి, ఎంత తెలివిగా చూడండి. ఒకటి నాకు, ఒకటి నీకు, 2 నాకు, 2 నీకు, 3 నాకు, 3 నీకు, 4 నాకు, 4 నీకు, 5 నాకు, 5 నీకు, 6 నాకు, 6 నీకు. ఓకే బరాబర్. సో ఈ వీడియో చూశాక మేము నవ్వలేక అల్లాడిపోయామండి. అది మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేసుకున్నాను. ఇక ఇవి వచ్చేసరికి మా గార్డెన్లో వంకాయలండి. నేను గార్డెనింగ్ చేశాను. సో ఇవి వచ్చేసరికి వంకాయలు అండ్ ఇవన్నీ చామంతులు, అలాగే చిలక ముక్కు పూలు. అండ్ నేను లాస్ట్ వ్లాగ్లో మీకు చూపించాను కదా బంతి పూలు, ఇవన్నీ కూడా కోసేసానండి. చక్కగా దండ గుచ్చేసి వాకిలికి అయితే వేద్దామని దండ అయితే గుచ్చేసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. కాకపోతే కొన్ని చిన్న పూలు, కొన్ని పెద్ద పూలు అవటం వల్ల ఒక్కో చోట లావుగా, ఒక్కో చోట సన్నగా వచ్చిందండి. కానీ మన చెట్టు
చెట్టు పూలుతో మనం చేసుకున్నామంటే అది తెలియని ఒక ఆనందం కదా ఫ్రెండ్స్. చక్కగా ఇలా నేనైతే గుచ్చేసి వాకిలికి అయితే కట్టేశాను. అండ్ ఈవినింగ్ టైం నేనేం చేశాను అంటే ఇలా మునగాకు కారపొడి వేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది మనం సర్వరోగ నివారణ అనమాట. మునగాకు చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతిరోజు మనం ఒక ముద్దలో ముందు మునగాకు కారం పొడి కనుక మనం తిన్నామంటే చాలా హెల్త్ అంటే హార్ట్కి కానీ, హెయిర్కి కానీ, స్కిన్కి కానీ, మన ప్రతి దానికి కూడా అంటే మన హెల్త్ ఇష్యూస్కి ఏవైనా కూడా మునగాకు అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. నేను మునగాకు కారపొడి నేను ఒక స్పెషల్గా ఒక సపరేట్ వీడియో అయితే నేను మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసరికి మా పాప టెంట్ హౌస్ అనమాట. తను టెంట్ హౌస్ కావాలని బాగా గొడవ చేస్తే మేము తీసుకున్నాము. ఇది తనకి ఏరోనాటిక్స్గా పంపించాలని అదొక ఆనందం అనమాట. సో మేము ఈ థీమ్తో ఏరోనాటిక్ థీమ్తో మేము ఈ టెంట్ హౌస్ అనేది తీసుకున్నాము. అంతే తను నిద్ర లేచేటప్పటికి మేము అంతా రెడీ చేసి దానికి సర్ప్రైజ్ ఇచ్చాము. ఇక అదంతా టెంట్ హౌస్లో అన్నీ దాని బుక్స్ ఒకవైపు, డాల్స్ ఒకవైపు, కిచెన్ సెట్ బొమ్మల కిచెన్ సెట్ ఒకవైపు, అండ్ ఒకవైపు వచ్చేసరికి పిల్లో పెట్టుకొని అది బెడ్ అని మొత్తం ఇల్లంతా చక్కగా సర్దేసింది. అండ్ చాలా చాలా బాగా టెంట్ హౌస్ ఎంజాయ్ చేసింది అండ్ చాలా థ్రిల్ ఫీల్ అయిందనమాట. అండ్ ఇది వచ్చేసరికి చూడండి, నేను లోపల కూడా చూపిస్తాను అది ఎలా సర్దింది అనేది. మొత్తం ఒకవైపు డాల్స్ అవన్నీ కూడా చక్కగా పెట్టి చేసిందనమాట. సో ఇలా మా పాపకి టెంట్ హౌస్ తీసుకున్నామండి. ఈవినింగ్ సోయా పన్నీర్ బటర్ మసాలా అయితే చేశాను ఫ్రెండ్స్. దీన్ని మనం రైస్లోకి తీసుకోవచ్చు, అలాగే రోటీ పరాటాల్లో కూడా తీసుకోవచ్చు అనమాట. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటా, అలాగే ధనియా పౌడర్ అండ్ దాల్చిన చెక్క, లవంగ అండ్ బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పన్నీర్ అండ్ ముందుగా నానబెట్టేసిన సోయా అండ్ కర్డ్ అండ్ జీరా పౌడర్, గరం మసాలా, అలాగే కొంచెం పసుపు, ఇంకా మెత్తటి ఉప్పు, దాన్ని సాల్ట్ అంటాం, అలాగే రెడ్ చిల్లీ పౌడర్. ఇక ప్రాసెస్కి వచ్చేస్తే మనం ముందుగా పన్నీర్ క్యూబ్స్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. పన్నీర్ని మనం ఇవి కొంచెం ముక్కలు పెద్దవిగానే కట్ చేయాలండి, ఒక 1 ఇంచ్ సుమారుగా. ఏంటంటే మొత్తం ఉడికి చేసేటప్పటికి అవి కొంచెం అటు ఇటు చిన్నవైనా కూడా ముక్కలు అనేవి తగులుతుంటాయి కాబట్టి మనము కొంచెం ఒక 1 ఇంచ్ క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకోవాలి. సో ఇలా పన్నీర్ అంతా కూడా క్యూబ్స్లా కట్ చేసుకున్నాము. అండ్ అలాగే మీల్ మేకర్ అన్నీ కూడా మనం ముందుగా నీళ్ళల్లో ఉంచేసాం కదా, ఆ మీల్ మేకర్ అంతా కూడా వాటర్ అన్న పిండేసేసుకొని మనము తీసుకోవాలి. అయితే ఫ్రెండ్స్ చాలామంది వాటర్ ఊరికే పారబోస్తారండి, కానీ చెట్లు ఉన్న వాళ్ళకి అంటే చెట్లు పెంచే వాళ్ళు ఏంటంటే ఈ వాటర్ వేస్ట్గా పారిపోయకుండా అనగా చెట్లకు కనుక ఇస్తే చాలా మంచి హెల్దీ ఫర్టిలైజర్ అవుతుందన్నమాట. సో నేనైతే ఎలాంటి కిచెన్ ఐటమ్ కూడా నేను ఒక వేస్ట్గా పారేనండి, అవన్నీ కూడా నేను చెట్లకైతే ఇస్తాను. అండ్ దీంట్లో మనం కొంచెం జీరా పౌడర్, అలాగే ధనియా పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్, ఇవి మనం కారం కొంచెంగానే తీసుకోవాలండి. కొంచెం ఘాటుగా అంటే గరం మసాలా కూడా మనం యూజ్ చేస్తాం కాబట్టి, సో గరం మసాలా, అలాగే చిటికెడు పసుపు, ఇవన్నీ వేసేసి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి ఫ్రెండ్స్. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించడం స్కిప్ అయిపోయిందనమాట, సో అందుకనే మీకు చూపించలేకపోయాను. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మొత్తం మసాలా అంతా కూడా వాటికి పట్టేటట్టు కలిపేసేయాలి. అలాగే వీటికి సరిపడా కొంచెం సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇవి ముందే మనం కలిపి పెట్టేసుకున్నామంటే ఈ పన్నీర్ అలాగే మీల్ మేకర్కి మసాలా అంతా కూడా చక్కగా పడుతుందన్నమాట. సో ఇప్పుడు మనం దీంట్లో 1 కప్పు కర్డ్ వేసేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మనం ముందే చేస్తే ఏంటంటే మనము నెక్స్ట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయేలోపు ఇవన్నీ కూడా చక్కగా మసాలా అంతా పట్టి మనం తినేటప్పుడు చప్పగా లేకుండా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ముందు ఇలా కలిపి పెట్టేసి మనం పక్కన పెట్టేసుకోవాలి.
ఇక ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. మనం ముందుగా టమాటాన్ని తరిగి పెట్టుకున్నాం కదా, అదన్నీ కూడా మనం పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది, గ్రేవీ కూడా బాగా వస్తుందన్నమాట. సో ఇదంతా కూడా ముక్కలు మిక్సీ వేసేసుకోవాలి. మనం కావాలి అనుకుంటే దీంట్లో క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే క్యాప్సికమ్ యాడ్ చేయలేదు. ఇక బాండీ పెట్టేసేసుకొని మనం బటర్ వేసుకొని చక్కగా ఇవన్నీ కూడా ప్రాసెస్ చేసుకుందాము. బటర్ వచ్చేసరికి చాలా ఎక్కువ పడుతుంది, ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా అనిపిస్తుంది. ఈ బటర్ అంతా కరిగిపోయిన తర్వాత మనం ఇందులో ఒక 2-3 దాల్చిన చెక్క ముక్కలు, అలాగే కొంచెం లవంగా అండ్ బిర్యానీ ఆకు వేసి మనం ఫ్రై చేసుకోవాలి. దాంట్లో మనం సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు అనేవి వేసి మనం రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్ ఎప్పుడైనా సన్నగానే తరిగేసేయాలి, ఎందుకంటే చక్కగా గ్రేవీలో కలిసిపోతాయి కాబట్టి మనం ఆనియన్ కొంచెం సన్నగానే తరిగి వేసుకోవాలి. సో ఇలా ఆనియన్ వేసేసి మనము చక్కగా వేయించుకోవాలి. అండ్ నేను ఇక్కడ సాల్ట్ ఆనియన్ వరకు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనము ఇలా ఆనియన్ కానీ ఏమైనా ముక్కలు వేయించేటప్పుడు కనుక కొంచెం మనం సాల్ట్ యాడ్ చేస్తే త్వరగా వేగిపోతాయి అండ్ రోస్ట్గా అంటే బాగా గోల్డెన్ కలర్ వస్తుంది. సో అందుకే నేను ఇలా సాల్ట్ వేసేసి మొత్తం వేయించేసాను. సో చూసారు కదా, 3 వంతుల వరకు ఈ ఆనియన్ అనేది వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ సోయా మసాలా, ఆ మసాలా అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి. అయితే ఇది యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మనం హీట్ చేయాలి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. తర్వాత మనం ఉడకబెడతాం కాబట్టి కొంచెం పచ్చివాసన పోయేలాగా ఒక 2 మినిట్స్ వరకు మనం దీన్ని వేడి చేయాలి. అయితే కొంతమంది అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేసారి వేస్తారు, అలా వేయకూడదు ఫ్రెండ్స్. ఒక్కొక్కటి ఎక్కువ ఉడకాలి, ఒక్కొక్కటి ఎక్కువ తక్కువ ఉడకాలి కాబట్టి మనం 1 by 1 యాడ్ చేసుకుంటేనే ఎప్పుడైనా కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందన్నమాట. సో మీల్ మేకర్ అంతా ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత మనం ముందుగా వేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ అండ్ తగినంత సాల్ట్ అండ్ ఇందులో తగినంత గరం మసాలా, మనం ఆల్రెడీ పన్నీర్ వాటికి మసాలా గరం మసాలా అన్నీ యాడ్ చేసాం కాబట్టి కొంచెం తక్కువగానే ఇందులో మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ధనియా జీరా పౌడర్, నేను ధనియా జీలకర్ర కలిపి పౌడర్ వేసేసానండి, అందుకనే 2 కలిపి చూపిస్తున్నా. అలాగే ఒక రవ్వ చిటికెడంతా పసుపు అండ్ కొంచెం కారం వేసేసి కొంచెం వాటర్ పోసి మనం మూత పెట్టి దీన్ని ఉడకనివ్వాలి. అలాగే పైనుంచి మళ్ళీ మనం కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. పేరులోనే ఉంది కదా ఫ్రెండ్స్, సోయా పన్నీర్ బటర్ మసాలా అని. మరి మనం బటర్ అయితే ఎక్కువ వేసుకోవాలి కాబట్టి నేను బటర్ అనేది వేస్తున్నాను. అండ్ బటర్ మనం ఎప్పుడు ఎక్కువ తినాం కాబట్టి ఎప్పుడైనా ఒకసారి కొంచెం ఎక్కువ తిన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. సో ఇలా మొత్తం మనం దగ్గరికి కలిపేసి మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇక కర్రీ అయితే ఉడుకుతూ ఉంటుంది, మనం ఒక పొడుపు కథ అయితే విందాము. ఈ పొడుపు కథకి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కనిపించని వనం ఏమిటి? మళ్ళీ అడుగుతున్నాను, కనిపించని వనం ఏమిటి? ఈ ప్రశ్నకు కనుక ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఫైనల్లీ మన సోయా పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో చూసారు కదా ఈరోజు మన రొటీన్ వ్లాగ్ అనేది. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.